కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. అయితే ఈ ప్యాకేజీతో ఒరిగేం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. శాశ్వత పరిష్కారం చూపించాలని పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీకి ప్యాకేజ్ అవసరం లేదని, దానివల్ల ఒరిగేదేం లేదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్యాకేజ్ ఇచ్చినా ఆ మొత్తం రుణాలు చెల్లించడానికే సరిపోతుందని, కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించి ఉండొచ్చని పోరాట కమిటీ నేతలు చెబుతున్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలకు స్టీల్ ప్లాంట్ బకాయి పడ్డ నిధులను చెల్లించడానికి మాత్రమే ఆర్థిక ప్యాకేజ్ అంటూ నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని, ప్లాంట్ మనుగడ కోసం కాదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ప్యాకేజ్ వల్ల స్టీల్ ప్లాంట్కు ఒరిగేదేం లేదంటున్నారు కార్మిక సంఘాలు. అప్పులు, ఉద్యోగుల జీతాలు పోను మిగిలేదేం ఉండదన్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడాలనే నిబద్ధత, చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాల్సిందే అంటున్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పిచ్చి కుక్క అని ముద్ర వేసి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని కుట్ర చేస్తున్నారన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తున్నట్టు ప్రధానితో ప్రకటన చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు. భారత ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చి మూడోసారి వచ్చినప్పుడు ప్రధానమంత్రి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా ఇవాళ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం అన్న దాంట్లో ఆంతర్యం ఏంటి? దీన్ని పిచ్చి కుక్కని ముద్రేసి పర్మనెంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా వీళ్ళు తినేస్తున్నారు, ఇక్కడ ఖర్చు అయిపోతుందని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పన్నిన కుట్రగా ఉంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ప్రధానమంత్రితో సెయిల్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేయించండి. దాని ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనగలుగుతుంది. ఈవేళ 24,000 ఎకరాలు ఇచ్చిన ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలో రామచంద్ర అని చెప్పి 8,000 మంది ఆర్కార్డులు పట్టు తిరుగుతుంటే వాళ్ళ సమస్యను ఎక్కడ మీరు అడ్రస్ చేయట్లేదు. ఈ పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నష్టాలు, లాభాల్లో ఉన్న కంపెనీని మీరు నష్టం కంపెనీ అని చెప్పి బీజేపీ పాలకులు కానీ, నాయకులు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ నష్టాల్లో ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటున్నారు. మీరు జనవరి 21, 2021 జనవరి 27వ తారీఖున మీరు ప్రకటించే రోజుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి 28,000 కోట్ల టర్న్ ఓవరు, 940 కోట్ల లాభాల్లో ఉంది. లాభాల్లో ఉన్న కంపెనీని మీరు నష్టాల్లో ఉందని ఎలా మాట్లాడగలుగుతున్నారు? 1436 రోజుల నుంచి మేము సుదీర్ఘమైన పోరాటంలో గడిచిన 2 నెలల్లో దసరాకు జీతాలు లేవు, దీపావళికి జీతాలు లేవు, క్రిస్మస్ జీతాలు, లాస్ట్కి సంక్రాంతికి కూడా జీతాలు లేవు. మీరైతే ఒకళ్ళు నారావాలిపల్లిలో, ఒకళ్ళేమో పిఠాపురంలో ఎన్నో సంబరాలు చేసుకున్నారు, మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. మేమనేది అంటే ప్యాకేజీది పునర్వైభవం తీసుకొస్తారన్న వాళ్ళు ఎలా తీసుకొస్తారనేది మాకు చెప్పాలి. ఒక పక్కనేమో 1000 మందిని మీరు వీఆర్ఎస్ఎస్ తీసేస్తున్నారు, రెండో పక్క ఏమో రిటైర్ అవుతున్నారు. ఎలా పూర్వవైభవం వస్తుంది? మీరు గత ప్రభుత్వం మీరు ఎలక్షన్ ముందు ఏం వాగ్దానాలు చేశారు? మీరు గాజువాకలో కానీ ఎయిర్పోర్ట్లో కూడా మీరు వచ్చినప్పుడు ఏం చెప్పారు? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వయానా చెప్పారు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రిని అయితే భూమి బద్దలు చేస్తాను, దీన్ని ఇది చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు సెయిల్లో కలపకపోగా మొన్న ఏం మాట్లాడతారండి? ప్రైవేట్ కంపెనీకి లాభాలు ఎందుకు వస్తున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలకి నష్టాలు ఎందుకు వస్తున్నాయని చెప్తున్నారు. మీకు తెలియదా ఎందుకు వస్తున్నాయో? ఇవన్నీ లోకోపాయమైన మాటలు మాట్లాడకుండా మాకు శాశ్వత పరిష్కారం కావాలి. నిర్వాసితులు 8,500 మంది ఉన్నారు, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ కల్పించి మీరు ఏ ప్రకటన అయితే ఇప్పుడు చేశారో రివైవల్ ప్యాకేజీ, దీంతో పాటు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయట్లేదు, ఇది ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్పండి. ఈ యొక్క ప్యాకేజ్ కనుక అనేకమైన కుట్ర ఉన్నాయని చెప్పి ఏమైతే భావిస్తున్నాం, శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పి స్పష్టంగా చెబుతా ఉన్నాం. ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది,
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము ఎంత ప్యాకేజ్ ఇస్తా ఉన్నాము, అయినప్పుడు కూడా ఈ ప్లాంట్ సర్వైవ్ కాటని చెప్పేసి ఒక ముద్రేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఇది కుట్రపూరితమైన వ్యూహం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అలా కాని పక్షంలో ఇదే కేబినెట్ కమిటీ ఆ రోజు నిర్ణయం చేశారు కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము. ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో కలుపుతాము, లేదు మాకు కావాల్సిన రా మెటీరియల్ మొత్తం సపోర్ట్ ఇస్తామని చెప్పుంటే కనుక మేము ఆనందించేవాళ్ళమే. దీని అనేకమైనటువంటి కుట్రలు అని చెప్పేసి మేము అయితే అనుమానంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లోనే మళ్ళీ కంటిన్యూ చేస్తామని క్యాబినెట్ నిర్ణయం వరకు మా పోరాటం కొనసాగుతుంది. సెయిల్లో విలీనం చేసే వరకు మాకున్నటువంటి అప్పులు వడ్డీలు ఏవైతున్నాయో అవి డిఫర్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు ఇచ్చే 11,400 కోట్లు కూడా అప్పులే. ఈ అప్పులకి మళ్ళీ వడ్డీ కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్. పాత అప్పులకి వడ్డీలు కట్టాలి. ఇంక ఇది ఎప్పుడూ రివైవల్ కాదు. అందుకనే మేము సెయిల్లో విలీనం చేయండి, క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి, అప్పులు రద్దు చేయండి, వడ్డీలు